హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మన టాపిక్ సెక్షన్ 91 సిఆర్పిసి. అంటే ఈ యొక్క సెక్షన్ ఏం తెలియజేస్తుంది, ఎందుకు 91 ఉంది అంటే, మనం మనకి నచ్చినట్టు చేసే పనులు కూడా, అంటే మనకి ఇష్టంగా చేసే పనులు కూడా నేరంగానే పరిగణించబడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం హాస్పిటల్లో చూస్తుంటాం. అంటే ఆడపిల్లలు, ఎగ్జాంపుల్ ఎవరన్నా ప్రెగ్నెంట్ తోటి ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు ఆడపిల్లలు అయ్యారు. థర్డ్ టైం కూడా ఆడపిల్ల అని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఇష్టమండి, తీసేయండి, మాకు ప్రెగ్నెంట్ అవసరం లేదు, మాకు మూడో పాప అవసరం లేదని చెప్పేసి డాక్టర్ గారికి చెప్పి అబార్షన్ చేయిస్తుంటారు. అంటే తల్లికి ఇష్టంగానే చేయిస్తుంది, కానీ డాక్టర్ గారు అది ఆ పిల్లని చంపేస్తుంది, అంటే పుట్టే బిడ్డను చంపేస్తుంది. అంటే అది కూడా అకార్డింగ్ టు సిఆర్పిసి సెక్షన్ 91 ప్రకారం అది నేరంగానే పరిగణించబడుతుంటుంది. అంటే మనకు కొన్ని ఇంకేంటంటే, మనకి బాల్య వివాహాలు ఉంటాయి. అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మ్యారేజ్లు అనేది చేయకూడదు. బట్ ఏంటంటే అది అటు ఇటు అందరికీ ఇష్టమయ్యే, అంటే ఆడపిల్ల వాళ్ళకి మగపిల్ల వాళ్ళకి ఇష్టమయ్యే చేసుకుంటుంటారు. బట్ అది కూడా మనకి లీగల్గా సెక్షన్ 91 ప్రకారం అది కూడా నేరంగానే పరిగణించబడుతుంటుంది. అయితే ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ అబార్షన్ అనేది చాలా వరకు అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారని, అంటే సమాజంలో ఎంతోమంది పిల్లలు లేకుండా బాధపడేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినప్పుడు మళ్ళీ దాంట్లోనే మనం ఆడపిల్ల మగపిల్ల అని చూస్తుంటాం. అలా చూసి ఆడపిల్ల అయ్యేసరికి బాధపడి ఆడపిల్లని చంపేయాలని చూస్తుంటాం. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, అందరికీ దేవుడు ఇచ్చేది ఆడపిల్లైనా మగపిల్లైనా అది ప్రేమతోటి స్వీకరించాలి. ఆడపిల్ల అంటే మన అమ్మ కానీ భార్య కానీ వాళ్ళు ఆడపిల్లలే కాబట్టి ఆడపిల్లని మన ఇంటి యొక్క మహాలక్ష్మిగా భావించాలనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.